శ్రీ శ్రీనివాస వర్మ ఎంపీ పాకా సత్యనారాయణ ఉండటం భీమవరానికి డబుల్ బొనాంజా అని బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ అన్నారు. కేంద్రం చేసిన అభివృద్ధిని కార్యకర్తలతో కలిసి ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేశాయని ఆయన స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో సింగిల్ గా వెళ్లినా ఏపీలో బీజేపీ జెండా ఎగురవేసేలా పనిచేస్తామంటున్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. బీజేపీ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడంతో పాటు ఉండి భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జిగా వినోద్ బీజేపీ పార్టీకి బాధ్యతలు చేపట్టారు. ఆయన మనతో ఉన్నారు. చెప్పండి వినోద్ గారు, ప్రధానంగా బీజేపీలో ఇప్పుడు నర్సాపురం పార్లమెంటు కీలకంగా ఉంది ఏపీలో. ఇక్కడ మీరు ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎలా ఉంది పార్టీ భవిష్యత్తు, ఎలా ఉండదు? పార్టీ భవిష్యత్తు ప్రస్తుతం మీరు చూస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. అయితే నర్సాపురం పార్లమెంట్కి వచ్చేసరికి ఇక్కడ ఒక దేశంలోనే నాకు తెలిసి ఏ జిల్లాలోనే లేనంత విధంగా ఒక కేంద్ర మంత్రి అలాగే ఒక రాజ్యసభ సభ్యులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే వీళ్ళిద్దరూ కూడా కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు. మా జిల్లాకి అందరికీ ఇది ఒక ఇన్స్పిరేషన్. ఎక్స్పీరియన్సెస్ కానీ వాళ్ళ నుంచి మేము రకరకాల సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో నన్ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. ప్రతి జిల్లా ప్రధాన కార్యదర్శికి ఒక 2 అసెంబ్లీలు ఇన్ఛార్జ్గా వేయటం, ఆ 2 అసెంబ్లీల మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేయటం అనేది మా పార్టీలో జిల్లా ప్రధాన కార్యదర్శి మీద ఎప్పుడు కూడా బాధ్యతలు ఉంటాయి. అంటే బీజేపీలో ఎంతో సంవత్సరాల తర్వాత కొన్ని కీలక పదవులు వస్తూ ఉంటాయి. మీరు ఎంతకాలం అయింది బీజేపీలో పనిచేసి ఏ పదవులు అలంకరించారు ఇప్పటి వరకు? బీజేపీ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశారు? అయితే నేను గత 5 సార్ల నుంచి క్రియాశీలక సభ్యత్వం, నాకు 15 ఏళ్ళ నుంచి నాకు క్రియాశీలక సభ్యత్వం వస్తూ వచ్చింది. నేను 2023లో భారతీయ జనతా పార్టీ యువమోర్చా అంటే యూత్ వింగ్, బీజేపీలో యూత్ వింగ్కి జిల్లా ప్రెసిడెంట్గా పనిచేశాను. మన ఆగస్టులో నన్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నారు. మరి అన్ని కీలక బాధ్యతలు తీసుకున్నారు. మరి బీజేపీని ముందుకు ఎలా నడిపించబోతున్నారు? రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మరి మోడీ ఇప్పుడు ఈరోజు 11 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్నారు, కొనసాగుతున్నారు. ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు పార్టీ? అయితే ఇప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి పథకాలు ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో వాళ్ళకి చేరే విధంగా, అలాగే పార్టీని బూత్ స్థాయి నుంచి మా సిస్టమ్ ఎప్పుడు బూత్ స్థాయి నుంచి ఉంటుంది. బూత్ నుంచి పనిచేసుకుంటూ బూత్ స్థాయి కమిటీలు వేసుకుంటూ అక్కడి నుంచి బలపరుస్తాం. మేము అదే స్థాయిలో పనిచేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. మరి మీ పార్టీ కేడర్కు, భీమవరం ఉండి అసెంబ్లీ నియోజకవర్గాల కేడర్కి కానీ జిల్లా శ్రేణులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు పార్టీకి సంబంధించి? అయితే నేను రీసెంట్గా ఉండి పైగా భీమవరం అసెంబ్లీ 2 నన్ను ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. ఈ 2 కార్యకర్తలతో గ్రౌండ్ లెవెల్కి వెళ్తూ అవసరమైతే పర్యటన కూడా చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. నిన్న మొన్న 2 రోజులు కూడా మేము ఉండిలో 4 మండలాలు, భీమవరంలో 4 మండలాలు పర్యటన చేసి బూత్ కమిటీలన్నీ పూర్తి చేసే విధంగా తిరగటం జరిగింది. అయితే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా కార్యకర్తలకు ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం కాబట్టి ఏ సమస్య వచ్చినా ఏమొచ్చినా అర్హులకి ఖచ్చితంగా బెనిఫిట్ చేరేలాగా ప్రయత్నించాలని అందరినీ కోరాను. అందరూ ఆ విధంగా పనిచేస్తున్నారు. అంటే ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉంది, ఇక్కడ ఎన్డీఏ కూటమిలో కూడా మీరు భాగస్వామ్యంగా ఉన్నారు. మీ ప్రాంతానికి బీజేపీ నుంచి అభివృద్ధి ఎలా ఉండబోతుంది? భీమవరం ప్రాంతానికి, పరిసర ప్రాంతాలకి అటు కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యులు ఇద్దరు ఉన్నారు కదా, అభివృద్ధి ఎలా ఉండబోతుంది? అయితే ఇది మా జిల్లాకి డబుల్ బొనాన్జా లాగా అయింది. ఎందుకంటే రాజ్యసభ సభ్యులకు కూడా ఎంపీ లాడ్స్ ఉంటాయి, మంత్రి గారికి ఎంపీ లాడ్స్ ఉంటాయి. పైగా ఇద్దరికి గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన కార్యకర్తలు కాబట్టి ఏ స్థాయిలో పనిచేయాలి, ఎక్కడ వీళ్ళందరికీ పూర్వం నుంచి 30-40 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నారు కాబట్టి ఢిల్లీలో కాంటాక్ట్స్ కూడా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి ఇద్దరికి. ఏ అవసరం వచ్చినా మనం మంత్రి గారి దగ్గరికి వెళ్ళటం, అపాయింట్మెంట్ తీసుకోవడం, పని పూర్తి చేసుకురావటం. అలాగే ఈ మధ్యన చూసాం మంత్రి శ్రీనివాస వర్మ గారు 500 పెట్టి భీమవరం బైపాస్ తీసుకొచ్చారు, డయాలసిస్ సెంటర్స్, ఇవన్నీ చాలా విపరీతంగా పనిచేయడం వల్ల వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు చేయగలుగుతున్నారు. అలాగే పాకా సత్యనారాయణ గారు కూడా ఇటీవల ఆయన రాజ్యసభ సభ్యులు అయ్యారు. ఆయన పనితీరు కూడా చాలా బాగుంది. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్ళినా సరే బీజేపీ విజయం సాధించే విధంగా తాము బీజేపీ పార్టీని బలోపేతం చేస్తామంటూ కూడా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం.